ఏ పార్టీ ఉంటేంది? దేశానికి మొత్తం ప్రధానమంత్రి ఆయన క్వశ్చన్ చేసే బాధ్యతల మీద ఉన్నది. హక్కు నాయలకు వాళ్ళు కూడా ఓటేసిరు. పనిచేసేవాడిని ప్రశ్నించొద్దా? ప్రశ్నించరా? ప్రశ్నిస్తే యాంటీ నేషనలిస్ట్ అయిపోతాడా? ఇంతవరకు కరెక్ట్ ఇది. నీకు నచ్చింది, నువ్వు చదువుకున్నావా చదువుకోలేవా, లేకపోతే నీ కర్మ ఏందో, నీకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావా లేదో, వాడేం మాట్లాడుతున్నావు? ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాడు, ఎవడ లేడు, అందరు చదువుకుంటూ ఇంటికాడ కూర్చున్నారు అని చెప్పి నేను జూనికి వచ్చినాను మాట్లాడుతున్నాడు. నువ్వు చదువుకున్నావో చదువుకోలేవో, నీ పని ఏందో, నీ కార్యక్రమాలు ఏందో నువ్వు చూసుకో. వాడు చదువు దానికోసమే చదువుతున్నాడు, ఉద్యోగం కోసం చదువుతున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని చెప్పేసో, ఓ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మనకి నొప్పి అవుతుంది, వాడు అడుగుతున్నాడు నీకేంది నొప్పి, నీకేంది బాధ, నువ్వు మైక్ దొరికింది అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటా వీడు యాంటీ నేషనలిస్టు, యాంటీ బీజేపీస్టు. ఇంతవరకు కరెక్ట్ అది. ఇవి రెండే నయం ట్యాగ్ లైన్లు అంటించాడు. అరే వాడు వాస్తవమే కష్టపడుతున్నాడు, మనకి న్యాయం జరగాలి కదా, పేపర్ లీకులు జరగొద్దు కదా. మెయిన్ గా నువ్వు చదువుకొని ఉంటావురా, అంతో ఇంతో ఒక 10th చదువుతావు, ఇంటర్ చదువుతావు, డిగ్రీ చదువుతావు, పీజీ చేస్తావు, ఎంబీఏ చేస్తావు, ఏదో ఒకటి చేస్తున్నావు. నువ్వు చదువుకున్న 10th క్లాస్ పేపర్ అయినా సరే లీక్ అయింది అనుకో, నువ్వు చదువుకున్న 10 సంవత్సరాలు అయితే నాశనం అయిపోయినట్టే కదా. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అంటారు. రీ ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు అంటే వాడు ఇన్రోల్ పెట్టిన ఎఫర్ట్ ఏంది, కాన్సన్ట్రేట్ ఏంది. ఒక్కసారి డిస్టర్బ్ అయిన తర్వాత మళ్ళీ మైండ్ కాన్సన్ట్రేట్ చేసేదా అసలు మైండ్?